ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉద్ఘాటన. పనసపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. రానున్న రోజుల్లో నెలలో తొలి రోజునే 100% పెన్షన్లు పంపిణీ చేస్తాం. జనసేన ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాకినాడ నగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్మలపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నాయకుల సందడి మధ్య కొనసాగింది. లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేసేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మూగురాజు, స్థానిక నాయకులు తుమ్మల రమేష్, సునీత దంపతులు ఘన స్వాగతం పలికారు. పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్ 4,000 రూపాయలను అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, జగన్ 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి గత 5 ఏళ్లు దశల వారీగా పెన్షన్ను 250 రూపాయలు పెంచుతూ 3,000 చేసి ప్రజలను మోసం చేశారని, కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ను లబ్ధిదారులకు అందించడం జరిగిందని, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత తొలగించిన పెన్షన్లను కూడా పరిశీలించి వారికి కూడా పెన్షన్ తిరిగి పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, టీడీపీ నాయకులు తుమ్మల కొండలరావు, మోసా పేతురు, తిరిది ఎల్లయ్యమ్మ, మూగు చిన్ని, చోడిపిల్లి ప్రేమానందం, కొండ్రు తాతారావు, ఆనంద్, చీకట్ల బుజ్జి, ఏరిపిల్లి సత్యబాబు, గంపల లక్ష్మణరావు, మేరుగు రాజన్న, రాజేశ్వరి, రాజు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు ఇచ్చాడండి 3,000 అన్నమాట ప్రకారం. ఇప్పుడు కూడా ఆయన డబ్బులు ఇవ్వలే. సంవత్సరానికి 250 పెంచి ఆఖరికి సంవత్సరంలో 3,000 ఇచ్చాడు ఆయన. ఏదో పెన్షన్ ఆయనే తీసుకొచ్చినట్టు మాట్లాడకూడండి. పెన్షన్ అనేది తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. అంటే ఈ గతాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా, మీకు కూడా. ఆయనే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 35 రూపాయలు పెన్షన్ పెట్టారండి అప్పుడున్న పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా 35-75 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. తర్వాత 200 రూపాయలు అయింది. 200 ఒకేసారి 1,000 రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు చేయడం కాకుండా అదే మళ్ళీ పెన్షన్ 2,000 చేశాడు ఆయన. అన్నమాట ప్రకారం ఇచ్చాడు ఆయన ఆ 2,000. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాన్నాడు, మేము 3,000 ఇస్తాం, మేము అధికారం కోల్పోయాం. ఆయన 3,000 ఇస్తానని చెప్పి ఆ 3,000ని సంవత్సరానికి 250 పెంచుకొని అలాగే లాస్ట్కి 3,000 ఇచ్చాడు. మోసం చేశాడు ప్రజలను. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా అవ్వాతాతలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అన్నమాట ప్రకారంగా
ఈరోజు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం లక్కవారి వీధిలో 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు ఎండీఓ రమేష్ నాయుడు, జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 14,35,95,000 పెన్షన్దారులకు అందించడం జరుగుతుందని, త్వరలోనే సూపర్ 6 పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. పేదవాడి గుండె చప్పుడు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రియాంక, మహిళా పోలీస్ రాజేశ్వరి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా తాతాజీ నేతృత్వంలో ఎమ్మెల్యే నానాజీకి దుసాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అలా కాకుండా ఈవేళ 7,65,45,500 కాకినాడ రూరల్ మండలంలో, 4,81,86,000 కడప మండలంలో, అలాగే అర్బన్ వార్డ్స్లో 1,88,63,500 మొత్తం 14,35,95,000 రూపాయలు ఈవేళ ఇక్కడ మార్చడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. దానికి మీరు అందరి సహకారం, ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం 2-3 నెలలు ఓపిక పెడితే అన్నీ గాడిలో పడతాయి. గాడిలో పడి ఖచ్చితంగా పూర్వం మన రాష్ట్రం ఎలా ఉండేదో అట్లాగా తిరిగి యుద్ధ వాతావరణం తర్వాత, యుద్ధం అయిన తర్వాత రాష్ట్రంలాగా, దేశంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి వెళ్ళిపోవడం జరిగింది వారు ముందు చేసిన ప్రభుత్వం. సామలకుట మండలం పనసపాడు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణలో పాల్గొని తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఉదయాన్నే వచ్చారు. మరి అందరికీ అలాగే సర్పంచ్ గారు మరి ఆయన ఎప్పుడు కూడా కష్టపడి ఏదో చెయ్యాలి మా ఊరికని మమ్మల్ని అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. వచ్చి ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్పి ఆయన తప్పనితో ఉండడం కనుక మనం కూడా ఎంకరేజ్ చేసి పని చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే మా నాయకులు అందరూ కూడా, జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా కష్టపడి పని గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన మన పక్కన ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా మనకు నిధులు ఇస్తున్నాడు. ఈ నిధులన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ ద్వారా మనకు వచ్చిన నిధులన్నీ ఇంకా నిధులు ఇస్తాడు. ఆయన మనం ఏది కావాలో చేయడానికి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ గవర్నమెంట్ ఉండటం సంతోషంగా భావిస్తూ ఇవాళ మనకి మన ప్రాంతాల అభివృద్ధికి అనేక రకాలుగా మనం ముందుకు వెళ్ళడానికి అన్ని రంగాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చూస్తారు. అలాగే బీజేపీ విత్తనాలు వెంకటేశ్వరరావు గారు కానీ, వెంకటరమణ గారు కానీ, అలాగే బాబు గారు కూడా ఇక్కడ లోకల్లో ఇస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి మన నరేంద్ర మోడీ గారు కూడా ఎన్ఆర్ఐ చేసి మనకి రిలీజ్ చేసేటప్పుడే అందుకే ఇవాళ రోడ్లు వచ్చినాయి. మనకి ఇవాళ ఏది కావుతుంది, ఇవాళ పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చాడు. అలాగని అనేక కార్యక్రమాలకు ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో మాట్లాడి అన్ని నిధులు కూడా చేస్తున్నాడు. తెచ్చి ఇవాళ మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ పెన్షన్లు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూటమి, దాంట్లో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా శాఖకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పంచాయతీలకే పరిపాలన రావాలి, గాంధీజీ గారి కన్నా కళలు నెరవేరాలి, పల్లెటూరులే పట్టుకోవాలనేటువంటి విధానంతో ఆయన ఖచ్చితంగా పంచాయతీల మీద కూడా దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మరి మంచి గ్రాంట్లు ఇచ్చి గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తారని రాజప్ప గారు నిరంతరం ఇప్పుడు షిరిడి ప్రయాణం ఉన్న ఆయన ఎక్కడ పట్టు వదలకుండా ఏదో లెక్కేసాం కదా, మనకెందులో పని, మన పని మనం చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది వస్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడు ప్రజల మధ్య నుండి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెచ్చుకుని నెరవేర్చాలనేటువంటి నాయకుడు రాజప్ప గారు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన మీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో అధికారులు సచివాలయ సిబ్బందితో 1వ తేదీ నాడే పెన్షన్లను 99% లబ్ధిదారులకు అందజేస్తున్నామని, రానున్న రోజుల్లో నెల
తొలి రోజునే పెన్షన్లను 100% పూర్తిగా పంపిణీ చేస్తామని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సామాజిక పెన్షన్లను పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మండలం చిత్రాడలో నాగబాబు, హరిప్రసాద్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అలాగే యూకొత్తపల్లి మండలం కొండేవరంలో కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వారిరువురు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో ఒక్క ఇల్లును కూడా గత పాలకులు నిర్మించలేదని, ఇందుకు నిదర్శనమే కాకినాడ నగరంలో ఇంకా పూరిపాకలు దర్శనమిస్తున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ దుమ్మలపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీకి విచ్చేసిన ఆయన ఆ ప్రాంతంలో ఇంకా పూరిపాకలు ఉండడంతో విస్మయానికి గురయ్యారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్థలం ఉండి గృహం నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయల రుణం అందించడం జరుగుతుందని, గృహ లబ్ధిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిల్లు కనిపిస్తున్నాయి. ఆ రోజున మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిల్లు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం. మేము గర్వంగా చెప్తున్నాను. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేకపోయారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిల్లు ఉన్నాయో, రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటాకిల్లులో రేకుల షెడ్యూల్లో ఉంటున్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పాంతా వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో తొలుత అవసరమైన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ అవసరాలు గుర్తించి ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ ఖచ్చితంగా తీరుస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. ప్రధానంగా కాకినాడ నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ను సుందరీకరణ చేయడం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవల సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవడం, క్రీడల కోసం స్టేడియం అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టి సారించామన్నారు. జన సైనికులు 5 ఏళ్ల పోరాట ఫలితమే నేడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యునిగా ఎన్నికవడానికి ప్రధాన కారకులైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తూ ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తామన్నారు. తనను గౌరవించి సత్కరించిన మండల జనసేన కమిటీకి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఎవరంతా అందరూ కూడా అంటే సిస్టమ్ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యింది. జనరల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ఎవరన్నా సరే వెళ్ళి అక్కడ మంగళగిరిలో అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా ఆప్షన్స్ మీ స్థాయిని బట్టి మనం ఒక ఆప్షన్స్ తోటి ఖచ్చితంగా మీరు మంగళగిరి వెళ్ళి మన ఆఫీస్లో మీ అప్లికేషన్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద ఎత్తున అందరినీ కూడా సాటిస్ఫై చేసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. పూర్తిగా వాళ్ళ స్థాయిలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మమ్మల్ని పొద్దున మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ పేర్లు, మీ యొక్క అనుభవాలు, మీరు చేసినటువంటి సేవలు అన్నీ కూడా మేము కూడా తెలియజేస్తాం. కాబట్టి అలా అవి బాగా ఇంకా లోకల్గా కదా వాళ్ళు పార్టీ పదవులు చేశారు. ముందు నుండి మీరు కొంతమంది ప్రభుత్వ పదవులు చేసి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవి కూడా మీరు చేపట్టిపోతా ఉన్నాం. అధికార పార్టీ కూడా సరే మీరు కష్టపడి మరి పద్మ నానాజీ గారిని, ఎమ్మెల్యే గారిని అతి భారీ ఎత్తున ప్రజలందరూ చాలా గట్టిగా నమ్మి, ఎందుకంటే ఆయన ప్రజల మధ్యని ప్రజల ఉద్దేశంతో ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి శ్రీ పద్మ నానాజీ గారు. కాబట్టి ఈ రోజు 72,300 ఓట్ల మెజార్టీతో దగ్గర ఘనత మన గవర్నర్ శ్రీ పద్మ నానాజీ గారు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మరి ఏ ఎమ్మెల్యే కూడా మనకు పుట్టిన తర్వాత మరి ఇంకా తర్వాత కదా అంత మెజార్టీ రావడం అంటే ఆశామాష కాదని
ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి కరోనా టైంలో నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడంతో మరి కూరగాయలు ఇవ్వడంతో ఆ కాకుండా ప్రజల మధ్యలో తిరిగిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవమైన శ్రీ పాత్ర నారాజీ. ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డకట్ట వేసిందని, త్వరలోనే 2వ దశ పనులు పూర్తి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం మంగితుర్తిలో స్లూయిజ్ల వద్ద నీరు వెళ్లక పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ స్లూయిజ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. త్వరలోనే నీటి కష్టాలు తొలగిపోతాయని రైతులకు మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. మన గొల్లప్రోల్లో శంకుస్థాపన చేసే చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాగులపల్లిలో శంకుస్థాపన చేసాం, టెండర్ అయిపోయింది. పనులు ప్రారంభించిన దాన్ని మన స్థానిక నాయకులు గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారు. దానివల్ల నష్టం ఏంటంటే అప్పుడు 156 కోట్లకి అయ్యే ప్రాజెక్టు ఈవేళ 356 కోట్లు అవసరం అవుతాం. దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను కూడా ఓట్లు అడిగేటప్పుడు అందరికీ మాట ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. దీంతో పాటుగా పురుషోత్తపట్నం ఏదైతే మన కళల ప్రాజెక్టు, మన అందరి కళల ప్రాజెక్టు, పురుషోత్తపట్నం వచ్చాకనే 2 పంటలు మనం చూసాం. ఆ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడికి వర్మకి పేరు ఎక్కడ వస్తుందని చెప్పి 5 ఏళ్ళు ఆపేశాను. నేను సీటు త్యాగం చేసినప్పుడు పదవి అడగలేదు, మీరు వీడియో చూసుంటారు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఏలేరు ఆధునీకరణ సెకండ్ ఫేజే చంద్రబాబు నాయుడిని అడిగాను. ఆయన అడిగినట్టే మరి పురుషోత్తపట్నం వాటర్ని వెంటనే రిలీజ్ చేశారు. మరి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 కూడా త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు కూడా తీసుకుంటాం. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ స్థానికుడిగా ఇక్కడే పుట్టి పెరిగిగా మీ బాధలు తెలుసు కాబట్టి నేను పురుషోత్తపట్నం అడిగాను. నేను అంత బాధలో ఉన్నప్పుడు కూడా అడిగింది పురుషోత్తపట్నం. మీరు వీడియోలు చూడండి, నేను పదాలు ఎప్పుడు అడగలేదు. పురుషోత్తపట్నం పరుగులు పెడుతుంది. ఈవేళ నీరు రంగు కూడా మారింది. మీకు రేపు ధాన్యం కూడా ఈవేళ చెప్తున్నాను 50 నుంచి 60 బస్తాల మధ్యన పడుతుంది, రాసుకోండి. చేత ఏంటంటే ఇప్పుడు ట్యాంక్ నింపుతున్నాం. ఏలేరు ప్రాజెక్టుని ఇప్పుడు 7 టీఎంసీలు ఉన్న ప్రాజెక్ట్ని 24 టీఎంసీకి తీసుకొచ్చి నింపుతున్నాం. ఒకసారి నిండిపోయిందంటే 11 పంపులు పురుషోత్తపట్నం పంపులు పనిచేస్తున్నాయి. 3500 క్యూసిక్ తోడుతున్నారు. ఈ లోపల అందులో తోడి రివర్స్ వచ్చి లోపల ఏం చేసామంటే అక్కడ రామవరం దగ్గర ఒక స్లూయిస్ కొట్టి టన్నలు కొట్టి అందులోంచి వాటర్ మన ఏలేరు ప్రాజెక్ట్ ఏలేరు కాలువకి డైవర్షన్ చేసాం. మరి మన పంటలు అన్నీ వెనకబడ్డాయి కాబట్టి ఏదేమైనా ఈ 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రైతులు బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, అన్ని రకాలుగా రైతులు బాగోవాలని చెప్పి రైతుల కోసం ఎప్పుడు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పనులన్నీ 5వ తేదీ కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ సంతచెరువు వద్ద గల అన్న క్యాంటీన్ పనులను కమిషనర్ భావన పరిశీలించారు. ఎస్సీపీ సత్యకుమారి, ఈఈ మాధవిలు పనుల ప్రగతిని కమిషనర్కు వివరించారు. అన్న క్యాంటీన్లో జరుగుతున్న పనులను కమిషనర్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి అవ్వాతాతకు ఇంటి దగ్గరికే 4000 రూపాయల పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపించారని, సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి నియోజకవర్గంలోని వలసపాకల, వాకలపూడి, రాయుడుపాలెం, గైగలపాడు, ఏపీఎస్పీ పి వెంకటాపురం, నేమం, గుత్తులవారిపాలెం, పెనుమర్తి తదితర గ్రామాల్లో టీడీపీ శ్రేణులతో కలిసి పెన్షన్దారులకు పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4,000, 6,000, 6,000 కూడా పెన్షన్ విధానాన్ని అమలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి వారు తెలుసుకోవాల్సింది, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 75-76 సంవత్సరాలు జరిగిన పిదప సామాన్య మానవుడికి 300 రూపాయలు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలి. వృద్ధులైన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి తన కొడుకులు కానీ తన వార్షికులు కానీ ఎవరు కూడా చూడని సందర్భంలో నిరువమయంగా ఉన్న వాళ్ళని అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఆధ్వర్యంలో 350 రూపాయలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇవాళ వరకు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పతప్పాలుగా
పెంచుకుంటూ 450 రూపాయలు 4,000 రూపాయలు ఇవాళ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ప్రతి వారికి 4,000 రూపాయలు అంటే నిత్యం మరి మందులు వాడుకోవడానికి కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినట్టు కానీ డబ్బులు వాళ్ళు వృద్ధాప్యంలో ప్రతి వారికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి వారు కూడా సద్వినియోగం చేసుకోవాలి. త్వరలో కూడా కొత్త పెన్షన్ విధానంలో కొత్త పెన్షన్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. అప్పుడు ఈ కూటమి సభ్యులు ప్రతి వారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే నానాజీ గారు ఆదేశాల మేరకు ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 3,000 ఇచ్చే శాంక్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 ఇచ్చే శాంక్షన్ వికలాంగులకి 6,000 ఇవ్వడం జరిగిందండి. గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వీడియో పెన్షన్లు కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మేము ఇచ్చే పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య నిమిత్తం కానీ, ఇంట్లో అనేక రకాల అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుంది. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, మా శాసనసభ్యులు మా పంతం నానాజీ గారు ఆదేశానుసారం మేము రమణపేట పంచాయతీ గైగలపాడులో ఈరోజు పెన్షన్ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడికి పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు ఇచ్చేసి మాతో చేతులు కలిపి వాళ్ళు కూడా పెన్షన్ అందించారు. ఈ పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వికలాంగులకి కూడా నిత్యావసరాలకు కానీ, హెల్త్ నిమిత్తం కానీ చాలా యూజ్ అవుతుంది. ఇలాగే మా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పేదలు ఉన్న వాళ్ళకి అనేక పథకాలు అందేలా మా కృషి చేస్తామని, మా కూటమి సభ్యులు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తామని అందరికీ తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వాయించేసి సాగిల పడిపోయిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయింపు చేయలేకపోయారని, పైగా 15,000 కోట్ల రూపాయల నిధులు అప్పు కింద ఇస్తే గొప్పగా చంకలు వాయించుకుంటుండడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా నాయకులు దువా శేషబాబుజీ రాష్ట్ర కూటమి తీరును విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 వార్షిక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాకు హాజరైన సిపిఎం జిల్లా నాయకుడు దువా శేషబాబుజీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కుంచే చిన్న, కోనేటి రాజు, కొచ్చవరపు నాగేశ్వరరావు, కరణం విశ్వనాథం, మణి, వీరబాబు, సూర్యచక్రం, బాబూజీ, నేరియా, సూర్యనారాయణ, సత్యబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. బెదిరించారు కాబట్టి 58,000 కోట్లు ఇచ్చారు. ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సాగిలి పడితే కూడా పైసా ఇవ్వలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అప్పుగా ఇచ్చినా, ఎలా ఇచ్చినా నిధులు వస్తాయి మంచిదే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుకి, గ్రాంట్కి, నిధులకి తేడా తెలియట్లేదా ముఖ్యమంత్రికి? చాలా అన్యాయం ఇది. ముఖ్యమంత్రి సరే, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి నెక్కారు, ఆయన కూడా ఓహో జైజాలు కొడతా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాగి పైసా ఇవ్వాల, పోలవరానికి నిధులు ఇవ్వాల, సెంట్రల్ యూనివర్సిటీస్కి డబ్బులు ఇవ్వాల, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలు 6 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇస్తా అన్నారు, ఇవ్వాల. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. మాటల మూటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి చూసి సీఎం, డిప్యూటీ సీఎం సంతోషపడిపోతూ ఉన్నారు. అందుకని కొంచెం స్పృహ తెచ్చుకుని ఆ బీహార్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇచ్చేటట్టు ఫైట్ చేయాలి. మేము చేస్తాం. అధికార పార్టీని కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే సామాజిక పెన్షన్ను పెంచి ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ పరిధి రమణయ్యపేటలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్, పేరాబత్తుల లోబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తారని పోయిన నెలలో ఇది కలిపి మొన్న పోయిన నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు ఇచ్చి ఇది నిరంతరం కంటిన్యూగా చేసి ఎవరైతే అర్హులైన ఉన్న వాళ్ళ కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. దానిలో భాగంగా కూడా సర్వే చేస్తూ ఉన్నారు. నిన్నే
కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కూడా కలిసి ఎవరైతే మరి గతంలో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారమ్స్ కుదరలేదని, కరెంటు బిల్లు ఎక్కువ ఉందని, లేదా వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడని, తల్లికి కూడా లేకపోయినా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని తీసేసిన సందర్భంలో, లేదా వాళ్ళ కొడుక్కి ఎవరికో పొలం ఉందని ఈ రకంగా క్లాజులు పెట్టి తీసేసిన పెన్షన్లు కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి నిన్నే కమిషనర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కూటమిని కోరుకున్నారో, ఈ కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి వారి కళ్ళల్లో కూడా చాలా ఆనందం కనబడుతుంది. గతంలో వాలంటరీ వ్యవస్థను పెట్టి వాళ్ళందరినీ కూడా ఇచ్చి చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారా ఒక్కరోజున 100% కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో సచివాలయ ఎంప్లాయీస్ కూడా అంకిత భావంతో వాళ్ళు గవర్నమెంట్కి అనుగుణంగా ఇస్తున్నందుకు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇచ్చే కొత్త పెన్షన్లో కూడా అందరికీ న్యాయం చేయాలని, ఎంప్లాయీస్ని కూడా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పారిశుద్ధ కార్మికులు సకాలంలో విధులకు హాజరవుతున్నారు, ఎన్ని గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు, ఏమైనా సమస్యలున్నాయా అంటూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆరా తీశారు. గురువారం ఉదయం 5:30 ఆమె మస్తర్ కేంద్రాలకు వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. 10వ సర్కిల్ పరిధిలోని చిన్న మార్కెట్ ప్రాంతంలో ఉన్న మస్తర్ కేంద్రం వద్ద రికార్డుల పరిశీలన అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆమె ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ ఉద్యోగులు తదితరులున్నారు. దేశ సమైక్యత, లౌకికత్వం కోసం నిలబడటమే సూర్జిత్కి ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా నాయకులు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సుందరయ్య భవన్లో స్వాతంత్ర్య సమరయోధుడు, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా విశిష్టమైన సేవలందించిన హరికిషన్ సింగ్ సుర్జిత్ 16వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పరివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేషబాబుజీలు ముందుగా సుర్జిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, సూరిబాబు, వెంకట్రావు, రమణి, సత్యనారాయణ, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, రైతు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, రచయిత, అనువాదకుడు, గొప్ప సిద్ధాంతకారుడు, అసాధారణమైనటువంటి మేధావి. అనేక దేశాలు పర్యటించారు. పార్టీలో అంతర్జాతీయ విభాగానికి నాయకుడిగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రానికి పలు దఫాలు వచ్చారు. ఆయన మతోన్మాదం పట్ల కఠినమైనటువంటి వైఖరితో ఉండేవారు. అందుకని పంజాబ్ తీవ్రవాదులు ఆయన్ని హత్య చేయడం కోసం చెప్పి దీర్ఘకాలం పాటు ఆయన హిట్ లిస్టులో పెట్టారు. హిట్ లిస్టులో ఉన్నా సరే ఆయన చాలా విస్తృతమైన పర్యటనలు చేసేవారు. ఆ రోజుల్లో ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం వల్ల ఆయనకి జడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కేటాయింపు చేశారు. ఆయన గొప్ప త్యాగజీవి. ఇప్పుడు 2000 సంవత్సరంలోనే తన ఆస్తి వాటాగా 18 లక్షలు వస్తే ఆ 18 లక్షలని పార్టీకి ఇచ్చేశారు. 2000 సంవత్సరంలో 18 లక్షలు అంటే ఈరోజు 18 కోట్లతో సమానమైన తన జీవిత పర్యంతము, యావత్తు జీవితము కూడా ఆయన ఏంటంటే పేద ప్రజల కోసం, రైతుల కోసం, ఇలాంటి వారి కోసం పనిచేశారు. ఆయన ఆఖరిసారిగా వరంగల్ వచ్చే నాటికి నడవలేని స్థితిలో ఉన్నారు. అటొకరు ఇటొకరు బలంగా పట్టుకుని నడిపిస్తేనే తప్ప నడవలేని తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉండి కూడా ఆయన పర్యటనలు ఆపేటువంటి కాదు. ఇలాంటి వారి నుంచి మనం ఎంతైనా స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక సీరియస్ కృషి చేయడమే ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ దేశం నుంచి పంజాబ్ విడిపోవాలని ఖలిస్తాన్ ఉద్యమం జరిగినటువంటి నేపథ్యం, పంజాబ్ ఈ దేశం అంతర్భాగం అని చెప్పి గొంతెత్తి నినదించి ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరుడు. అలాగే చిన్నతనంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర కాంక్షని, జెండాని అతి చిన్న వయసులో ఎగరేసినటువంటి నాయకుడు. అనంతరకాలం ఈ దేశంలో ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వాలు ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈ దేశంలో అనేక కార్మిక, రైతాంగ చట్టాలు వచ్చినాయి అంటే దాంట్లో సుర్జిత్ గారి యొక్క కృషి ఎనలేనిది. అందుకని సుర్జిత్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా
ప్రత్యేకించి దేశ ప్రజానీకానికి బీజేపీ యొక్క మతోన్మత ప్రమాదాన్ని మరోసారి తెలియజేసేటువంటి కర్తవ్యాన్ని సిపిఎం తీసుకుంటా ఉంది. లౌకిక వ్యవస్థను రక్షించుకోవడం కోసం, రాష్ట్రాల హక్కులను రక్షించుకోవడం కోసం, భారత రాజ్యాంగ స్వభావాన్ని నిలబెట్టుకోవడం కోసం సిపిఎం కట్టుబడి ఉంది. ప్రజానీకం, ప్రజాతంత్రవాదులు ఈ కర్తవ్యంలో కలిసి రావాలని పిలిపిస్తా ఉన్నాం. అదే సుజిత్ గారికి ఇచ్చేటువంటి నివాళి. ఈ దేశ మౌలిక లౌకిక వ్యవస్థని కాపాడుకోవడం కోసం అందరం కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి తెలియజేస్తూ ప్రజాతంత్రవాదులకి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సామలకోట మున్సిపల్ సిబ్బంది తీరుకు నిరసనగా ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య నాయకులు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిల్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య జిల్లా అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ సామలకోటలో నాయ బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని, బాధితులకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎదురుపాక సత్యనారాయణ, ఉప్పిడి గోపీకృష్ణ, ఎదురుపాక శివ, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాళ్ళ జీవనోపాధిని పట్టుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న విషయం తెలుసుకుని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కలిసి వారికి జరిగిన విషయాన్నంతా చెప్పడం జరిగింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పున్నారు. అదేవిధంగా ఆ వ్యక్తి ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పద్ధతిలో స్పందన కార్యక్రమానికి వచ్చి అనేకసార్లు స్పందనలో పిటిషన్ పెడితే గౌరవ కలెక్టర్ గారు పరిశీలించి న్యాయం చేయమని చెప్తే అక్కడ ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా విద్యుత్ డిపార్ట్మెంట్ వారు మా సెలూన్ షాప్కి కరెంట్ కట్ చేయడమే కాకుండా ఆ షాపును లేపేసే ప్రయత్నం చేశారని తెలిసి మా దృష్టికి వచ్చిన తర్వాత మేము గోపి గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూస్తే మీకు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే షాపుకి కానీ ఆ ఇంటికి కానీ అక్కడ పొంతం లేదు. దీనికి షాపుకి ఇంటికి మధ్యలో చాలా దూరం ఉంది, చాలా ఖాళీ ఉంది. ఒక లారీ వెళ్ళొచ్చు, 2 బస్సులు వెళ్ళొచ్చు, అంత ఖాళీ ఉన్నా కానీ పగబట్టి మా వాళ్ళని అక్కడి నుంచి లేపేయాలని ఉద్దేశంతో చేసే కార్యక్రమం అని చెప్పే విషయాన్ని గౌరవ కలెక్టర్ గారు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఎవరైతే గత 20 సంవత్సరాలుగా ఈ వ్యక్తి వెదిరిపాటి సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడ పిల్లలు పోషించుకోవడం కోసం షాప్ నడుపుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే మన్నించి ఈ విషయాన్ని పరిశీలించి మా సోదరులకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఆ సెంటర్లో నేను సెలూన్ షాప్ నడుపుతున్నానండి. ఇప్పుడు అతను వెనకాల ఇల్లు కట్టుకొని షాపులు కట్టుకు ఉందని చెప్పేసి నన్ను షాప్ తీసేమని కొంచెం ఇబ్బందులు గురి చేస్తున్నారండి. నాకు భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు పోషించుకోవాల్సింది ఆ షాప్లోనేనండి. ఇప్పుడు అన్యాయంగా నాకు షాప్ తీసేయాలని చెప్పేసి చేస్తున్నారండి. అంటే ఆయన మాంసం దుకాణం ఒకటి నడుపుతున్నాడంట. ఈ షాప్ తీసేస్తే ఆ మాంసం దుకాణం ఒకటి పెట్టుకోవాలన్న ప్రయత్నం కూడా ఉంది. కాబట్టి దాన్ని ఖండించాలని చెప్పి కోరుతున్నాను. నన్ను ఆదుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగిందండి. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా గత 11 సంవత్సరాల్లో అనేక మందికి సేవలు అందించారని, భవిష్యత్తులో మరింత మందికి సేవలు అందించేందుకు మీ ఇంటి వద్ద ఉన్న పాత కళ్లజోళ్లు, బట్టలను రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో ఇవ్వాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు కోరారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథం అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, ట్రస్టీలు జీవీఎస్ గాంధీజీ, పైడా సోంబాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా ఈ యొక్క ఎంపీ చేయబడిన పేదలందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ నడపడుతున్న సంస్థ లయన్స్ క్లబ్ కాకినాడ చేత దీని ద్వారా కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం. ఈ 2013లో పెట్టిన ఈ యొక్క సంస్థ ద్వారా ఇప్పటికీ సుమారు 10 నుంచి 12,000 దాకా ఉచితంగా కళ్ళద్దాలు
అలాగే మరి బట్టలు కూడా మీ ఇంట్లో వాడి మరి మీకు సైజ్ సరిపోక కానీ లేకపోతే పక్కన పెట్టిన బట్టలు కానీ అలాగే కళ్ళజోడు కానీ ఫ్రేమ్ నుంచి ఉంటాయి కాబట్టి అవన్నీ ఇస్తే వాటిలో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం 50,000 దాటిన వాళ్ళకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వెళ్ళిన వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ప్రకారం అద్దాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే మీ ఇంటి దగ్గర ఉన్న పాత బట్టలు కానీ కళ్ళజోడు కానీ లెన్స్ క్లబ్ రామారావుపేట హాల్లో ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు ముఖ్య అతిథి వచ్చిన విశిష్టాలు కూడా నేను ప్రతి నెల కూడా అవసరమైన వాళ్ళకి ఆ కళ్ళజోళ్ళు ఆ బట్టలు సరైన బట్టలు ఇవ్వడం అన్నది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యంగా పిలిచి నా చేతి మీద కూడా ఇప్పించడం చిన్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది ఒక ప్రతి నెలలో మొత్తం మీద 200 నుంచి 300 మంది వరకు కూడా వీళ్ళు ఈ రీసైకిల్ చేసి కళ్ళజోళ్ళు అవుతాయి బట్టలు కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు లైఫ్లో కాకుండా ఎన్నో ప్రాజెక్ట్స్ స్ట్రీట్ ప్లేట్స్ కంచాలు అంటే బయట ఈ పేపర్ ప్లేట్స్ నిర్మించాలని ఉద్దేశంతో స్ట్రీట్ ప్లేట్ కంచాలకి వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఆ ఫంక్షన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో ప్రాసెస్ చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా ప్రాసెస్ ఉన్నాయి. దాంట్లో నాకు నచ్చింది అత్యంత ప్రతిష్టాకరమైనది అయితే మాత్రం రీసైకిల్ ఆఫ్ కళ్ళజోడు. బయట కళ్ళజోడు కొనాలంటే తక్కువలో తక్కువ 1,000 రూపాయలకి 2,000 మంచి దగ్గర అలాంటిది ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి అవసరానికి ఇవ్వడం అనేది అలాగే బట్టలు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. వీళ్ళు అభినందిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ముఖ్య అతిథిగా నా చేతుల మీద చాలా విధి నిర్వహణలో అంకిత భావంతో చేసిన సేవలకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పివి సత్యప్రసాద్, బిల్ కలెక్టర్లు మొహమ్మద్ అలీ బాషా, అడ్మిన్ సెక్రటరీ ఎన్ఎస్ చంద్రమౌళి బుధవారం పదవీ విరమణ చేయగా స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో వీడ్కోలు సభ జరిగింది. వీరందించిన సేవలకు గుర్తింపుగా కమిషనర్ భావన, ఇతర విభాగాల అధికారులు వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అత్యధిక సమయాన్ని ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తారన్నారు. అటువంటి ఉద్యోగులు అందించిన స్ఫూర్తిదాయకమైన సేవలు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధానంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎంతో కష్టించి పనిచేశారని కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెక్కులను కమిషనర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం యేసుబాబు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, మేనేజర్ కరి సత్యనారాయణ, మున్సిపల్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి జాన్ పాల్, వివిధ విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారి శామ్యూల్, పెద్దాపురం మున్సిపల్ ఆర్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1989 జూలైలో జాయిన్ అయ్యింది. తర్వాత సామర్లకోట మున్సిపల్ కార్పొరేషన్లో చేశాను. తర్వాత తాటిపల్లిగూడలో కూడా చేశాను నేను. అక్కడ నుంచి 2004లో ఇక్కడ కాకినాడ కార్పొరేషన్కి రావడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉద్యోగి కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేవాళ్ళు. ఎందుకంటే మా నాన్నగారు కూడా కాకినాడలో 85వ సంవత్సరంలో 84లో ఉంటారంటే 84 నుంచి 87 వరకు కూడా డిప్యూటీ కలెక్టర్గా చేశారు. తర్వాత ఆయన కొన్ని అనారోగ్యం కారణాల వల్ల మెడికల్ ఇన్వాల్యూషన్ అయినట్లయితే పిఠాపురంలో నాకు ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగంలో నాకు సహకరించిన వారు ఇద్దరు వ్యక్తులండి. కమిషనర్ గారు ఎం రాజేశ్వరరావు గారు, అలాగే అప్పుడు మేనేజర్గా ఉండి చిన్నమస్తారావు గారు. నన్ను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే వాళ్ళిద్దరూ కారణం. తర్వాత అప్పటి కౌన్సిల్ మేడం గారు ఉండేవండి, మేనేది రాజేశ్వరరావు చైర్పర్సన్. వాళ్ళకి కూడా నేను కాకినాడ జిల్లా సామలకోట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని కమిషనర్ జె రామారావు నిర్వహించారు. ఈ సమావేశంలో గత కొద్ది కాలంగా కొళాయి చెరువులో అక్రమ చేపల వేట, జనరల్ ఫండ్ నిధులపై విచారణ జరపాలని కౌన్సిలర్ హరిబాబు డిమాండ్ చేశారు. బీపీఎల్ బకాయిలపై తక్షణ రికవరీ చేపట్టాలని ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ జాన్ మోజెస్ కోరారు. బకాయిల వాహనం ఆయిల్ పేరుతో పలువురు నిధులు స్వాహా చేస్తున్నారంటూ కౌన్సిలర్ శ్రీను కృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులకు 40,000 రూపాయల సొంత నిధులను ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటూ కౌన్సిలర్ రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. జనరల్ ఫండ్ 30 లెక్కలు చెప్పాలని, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, త్రాగునీరుపై మున్సిపల్ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు. ఎలక్షన్ తర్వాత పూర్తిస్థాయి కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై కౌన్సిలర్లు ఆగ్రహించడం విశేషం. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన మున్సిపల్
కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో మొదటిగా పెద్దాపురం పట్టణంలో ఏర్పడినటువంటి శానిటేషన్ సమస్యపై అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు. అదేవిధంగా గత కొద్ది కాలం క్రిందట ఒక దినపత్రికలో కౌన్సిలర్లు కొంతమంది మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి అమ్ముకున్నారని వచ్చిన కథనాలు తీవ్రంగా ఖండించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఇతర కౌన్సిలర్లు అన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఆయా వార్డులందు నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రోటోకాల్ ప్రకారం వార్డు కౌన్సిలర్ను పిలవకపోవడం తప్పుపడుతూ ఈ విషయాన్ని అధికారులకు తెలియచేయాలని మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ప్రజా సమస్యలపై అధికారులకు మరియు కౌన్సిలర్లకు వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవలూరు దర్బాబు గజమాల వేసి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కటి సాయి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వార్డు సచివాలయం ఏ మల్లయ్య అగ్రహారం ప్రాంతంలో అడ్మిన్ కొండపల్లి నాగేశ్వరరావు సమక్షంలో పెన్షన్ ఇంటి వద్ద అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి తరపున బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, బీజేపీ కాకినాడ సిటీ కో కన్వీనర్ గంగాధర్, 41వ డివిజన్ బీజేపీ నాయకులు కె చలపతి, గోడి వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి బీజేపీ కో కన్వీనర్ గంగాధర్ మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ డబ్బు 4,000కు పెంచడం జరిగిందన్నారు. గోడి వెంకట్ మాట్లాడుతూ 41వ డివిజన్లో సుమారు 400 మందికి 1వ తేదీన ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగుల ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. బీజేపీ నాయకులు చలపతి మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో కూటమి నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల స్వామి, తణుకు రామమూర్తి పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 41వ డివిజన్లో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. గురువారం డివిజన్లో తెల్లవారుజామున ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. ఈ సందర్భంగా గుజ్జుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పి దశల వారీగా పెన్షన్ను పెంచిందని, కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఇది 41వ వార్డు మన మల్లయ్య అగ్రహారంలో మన లబ్ధిదారులు మన చౌదరి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి లబ్ధిదారు కూడా, దివ్యాంగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పెన్షన్ కూడా తీసుకుని ప్రతి లబ్ధిదారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయం ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1వ తారీఖున పెన్షన్గా 6 గంటలు, ఉదయం 6 గంటల కల్లా వారు ఎవరైతే గతంలో మన సచివాలయ సిబ్బంది వచ్చారో పెన్షన్ ఇవ్వడానికి రెడీగా మీరు కూడా ఉంటే వాళ్ళు కూడా వారి పని తొందరగా కూడా కంప్లీట్ అవుతుందని ఈ మీడియం ముఖ్యంగా మీ అందరూ కూడా 1వ తారీఖున పెన్షన్ అనేది తక్షణంగా ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ ప్రతి కార్యకర్త కూడా, కూటమిలో ప్రతి కార్యకర్త కూడా ఒక వాలంటీర్గా నిలబడి ప్రతి ఇంటింటికి తిరిగి ఇలాగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కూటమి అనౌన్స్ చేసినప్పటి నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఒకటి ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు చాలా ఆనందంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇంకా ఇలాగే కూటమిలో కూడా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు కూటమిలో ప్రతి కార్యకర్త కలిసి ముందుకు నడవాలని మనందరం కూడా అనుకున్నాం. ఈ రోజు కూడా మేము డబ్బులు ఇస్తాం అని చెప్పి గత ప్రభుత్వంలో 250 పెంచుకుంటూ వచ్చారు. అదే కాకుండా ఒకే మాట మీద మేము పెంచుతాం అని చెప్పారు. ఏదైతే హామీ ఇచ్చారో లాస్ట్ మంత్ 7,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం ప్రజల్లో చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. దాన్ని పరిగణలో తీసుకుని 4,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే మేము ఇవ్వగలం అని చెప్పేసి నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న మోడీ గారికి, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పెన్షనర్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పెన్షనర్లు ఒకటే ఆనందం. ప్రతి నెల 4,000 రూపాయలు అనేది చాలా 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 ఆనందపడుతున్నాం. చాలా మాకు రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నారు. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా స్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్దారులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గుజ్జుబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు 1వ తేదీన పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ను అందించడం జరిగిందని చెప్పారు. డివిజన్ ప్రత్యేక అధికారిని, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నిర్మల్, డివిజన్ నోడల్ అధికారి ఏఈ సత్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 గంటలు పోతే కనీసం పెన్షన్లు అన్నీ కూడా అయిపోయేలాగా ఉన్నాయి, పూర్తిగా అయిపోయేలాగా ఉన్నాయి. వారంటీని ఎక్కువ పెట్టుకొని వర్క్ చేసేవారు. ఇప్పుడు అదే వారంటీని తీసి పక్కనెట్టి 10 మందితో వర్క్ చేస్తుంటే ప్రతి ఇంటికి మేము కూడా అందజేస్తాం. తెల్లజోన 6 కాడి నుంచి ప్రతి మెట్టి ఎక్కుతున్నాము, ఇస్తున్నాము. వృద్ధాత్వం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికంటే ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 1,000 రూపాయలు ఇంకా అదనంగా పెంచారు బాబు గారు. వికలాంగులకి 6,000 చేశారు. చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు వికలాంగులకి, వితంతులకి చాలామందికి కరెంటు బిల్లు వచ్చిందని, పింటేరి ఎంత ఉందని అన్ని పెన్షన్లు తీశారు. నిజమైన వికలాంగులు పెన్షన్లు తీశారు.
కొద్దిగా బాగున్న వాళ్ళని కూడా నేను ఇంటింటికి గడప గడపకి వెళ్తే చెక్ చేస్తుంటే దొరుకుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ పెన్షన్లు ఉంచేశారు, వికలాంగుల పెన్షన్లు తీశారు, వితంతులకు వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి తీశారు. అది కూడా నిన్న కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారు వెళ్ళి పాత పెన్షన్లు కొద్దిగా రిలీజ్ చేయండి అనేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెట్టారు. అది త్వరలో కూడా చేస్తాం. తర్వాత కొత్త పెన్షన్లు ముందుకు జరుగుతాయని ఈ ప్రభుత్వం ఇంకా బాగుండాలని కోరుతున్నాను. ఇంకా చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 4,000 రూపాయలు చేసి పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీన అందిస్తుంటే పెన్షన్దారుల కళ్లలో ఆనందం కనబడుతుందని 32వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రిక్కాలక్ష్మి పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుల హయాంలో పేద ప్రజలకు మేలు కలిగే విధంగా 4,000 పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాకీ కోటిరెడ్డి, దారపు బాలారెడ్డి, గొర్రెల గోపి, ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు. 32వ వార్డు మేము ఎన్టీఆర్ భరోసా ఉదయం 6 గంటల నుండి డోర్ టు డోర్ ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరికి 4,000 అందజేస్తున్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, కొండబాబు గారు ఆదేశం మేరకు మేమంతా కూడా తెల్లారి ముందు వచ్చి కృషి చేసి అందరికి ప్రతి ఒక్కరికి మేము 4,000 అందజేస్తున్నాము. 4,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారండి. ఇదివరకు 3,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లాస్ట్ టైంలోనేమో 3 నెలలకి 3,000 పెంచి 7,000 ఇచ్చారు. ఇప్పుడు 2వ నెల ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 4,000 1,000 రూపాయలు పెంచి ఒకసారి 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రజల వద్దకే వచ్చి ప్రజలకే ఇస్తున్నామండి. మా దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి మేము ఇచ్చిన అమౌంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఇక్కడ నాయకత్వం కొండబాబు గారు కానీ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పారు. చెప్పిన ప్రకారంగా మేము పొద్దులేసి అందరికీ సర్వీస్ చేస్తున్నాం సార్. హుస్సేన్పురం గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం మరియు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్నికల టైంలో మాటిచ్చిన ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసిస్తున్నారని గ్రామ ప్రజలకు పెన్షన్దారులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చల్లా బుజ్జి, కోట అప్పారావు, చల్లా వెంకటరమణ, పుప్పాల సాయి, పలువెల చంద్రశేఖర్, గుడాల గణేష్, కాకరపల్లి యువరాజు, తలారి శ్రీనివాసరావు, నొక్కు రమణ, బుంగా బాలరాజు, పంచాయతీ సెక్రటరీ కర్రి శ్రీనివాసరావు, వెల్ఫేర్ ఆఫీసర్ వింజమూరు ఆచార్య, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావుకు అధికార పదవి ఇవ్వాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరం వాస్తవిలో నాగిడి నాగేశ్వరరావు, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి సేవలు అందిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవతో ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో అంగాని శేషగిరి వర్మతో కేక్ కట్ చేయించి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు సాల్వాతో సన్మానించారు. నాగిడి నాగేశ్వరరావు, అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన గ్యారేజ్ 787వ రోజు భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఫిరోజ్ అడప, జగదీష్, కరి వీరబాబు, మండపాక నాగబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా 10 మంది పేదవారికి అండగా ఉంటానని మరి శేషగిరి వర్మ గత 4 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు కార్యక్రమాన్ని పేదలకు రక్తదానం, అన్నదానం, వస్త్రదానం అనేక కార్యక్రమాలతో మరి ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన క్యారేజీలో ఫౌండేషన్ ద్వారా జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇరువురిద్దరికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాయకుడు నాగిడి నాగేశ్వరరావు గారు, ముమ్మిడివరం కాటన్మూల వాస్తవ్యులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నాగిడి నాగేశ్వరరావు గారు మాకు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఈ రోజున 1983 నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ పదవి ఆశించకుండా ఇప్పటికీ అలాగే కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని ఎమ్మెల్సీలో చూడాలని చెప్పి మా యువత అందరికీ మాకు ఒక ఆశ. అలాగే మా దాంట్లో బుచ్చిబాబు గారు, ముమ్మడివరం ఎమ్మెల్యే గారు, ఆయన మా హయాంలో గత 20-30 సంవత్సరాలుగా మా ముమ్మడివరం కాన్స్టిట్యున్సీకి మంత్రి లేదు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్షత్రియ వర్గానికి ఇంకా మంత్రి కేటాయించలేదు. కావున రెండోసారి ఘన విజయం సాధించినటువంటి
మన 1,34,000 మంది ఓటేసి నెగ్గించిన మన బుచ్చిబాబు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మంది పేదలకి అండగా ఉండి కాకినాడలో ఎవరు వచ్చినా సరే ఇక్కడ అన్నదానం వసదానం దగ్గర నుంచి ఏదైనా సరే దగ్గర నుండి చేసుకుంటూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ పని కావాలన్నా మా నియోజకవర్గం నుంచి వచ్చినా సరే అలా ఒక అన్నయ్య మా ఊళ్ళో వస్తున్నారంటే అండగా వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్లో చూపించడం, అలాగే నా చేత కూడా కొన్నిసారి సేవా కార్యక్రమాల్లో ఈ నెలలోనే గత నెలలో మొత్తం 3 కేసులను దగ్గరుండి చేయించడం, అపోలోలో ఒకటి, మౌరి హాస్పిటల్లో ఒకటి, గత 3 కేసులను దగ్గరుండి సాయిరాం వర్మ గారు నెక్స్ట్ మన సుబ్బాన్ గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అలాగే నేను 31వ తారీఖుని మా నియోజకవర్గంలో ఉన్న 5 వికలాంగులు పాపం వాళ్ళకి గతంలో చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంటే నేను వెంటనే నా దాకా వచ్చింది. వెంటనే నేను మా అన్నయ్య గారు అయినటువంటి మన సుబ్బాన్న గారికి సాయిరాం వర్మ అని చెప్తే వర్మ నువ్వు తీసుకెళ్ళని చెప్తే నిన్న 30వ తారీఖునే తీసుకెళ్ళి దగ్గరుండి డాక్టర్ గారితో మాట్లాడి 30% వేయించింది. ఒరిజినల్గా అయితే వాళ్ళకి ఎక్కువ వేయాలి కానీ బాగా తక్కువ వేశారు గత ప్రభుత్వంలో. అయినా సరే పోరాడి 90% వేయించి దగ్గరుండి చేయించారు. నా వెనకాల నిలబడి ఉన్న మా సుబ్బాన్న గారికి సాయిరాం వర్మ గారికి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు విద్య. అలాంటి విద్యకి పేదరికం శాపం కాకూడదనే సంకల్పంతో డబ్బు లేక విద్యకి దూరం అవుతున్న కాకినాడ ఏఎంజీ స్కూల్ విద్యార్థులు దేవి ఈశ్వర్లకు స్కూల్ ఫీజు కట్టడానికి గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫీజు కట్టడానికి వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతున్నారని ఏఎంజీ స్కూల్ స్టాఫ్ గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ కి తెలియచేయక వెంటనే స్పందించి గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో స్కూల్ ఫీజు చెల్లించడం జరిగిందని ఫౌండేషన్ ముఖ్య సభ్యురాలు ఆయేషా తెలియజేశారు. దీనికి సహకరించిన ఫౌండేషన్ సభ్యులకి, దాతలకి వ్యవస్థాపక అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర కళ్యాణ్, ఆయేషా, నవ్య, చరణ్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. చదువుతున్న ఈశ్వర్ అండ్ వైష్ణవి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల స్కూల్ స్టాఫ్ వాళ్ళ ఫీజు నిమిత్తం మా గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ని సంప్రదించడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు 29,500 వాళ్ళ ఫీజు పే చేయడానికి మా గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ సభ్యులు వచ్చారు. ఈశ్వర్ 14,500 అండ్ వైష్ణవికి 15,000 పే చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా గివ్ ఎ లిటిల్ హోప్ ఫౌండేషన్ సభ్యులు అండ్ మాకు డొనేషన్ ఇచ్చిన దాతలు అండ్ దీనికి సహకరించిన స్కూల్ స్టాఫ్కి ధన్యవాదాలు. కాకినాడ సాంబమూర్తి నగర్ డెఫెండమ్ స్కూల్ సమీపంలో కొలువై ఉన్న సత్యమ్మ తల్లి ఆలయం వద్ద గత 14 ఏళ్లుగా ప్రతి గురువారం అన్నప్రసాద వితరణకు సహకరిస్తున్న కాస్మో ఫుడ్ నిర్వాహకులు జయసింహరాజు, సుమతి దంపతులు వారి కుమార్తె సంధ్య రవికుమార్లు అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గత 14 ఏళ్లు అమ్మవారి సన్నిధిలో ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న కాస్మో ఫుడ్ వారికి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్య రవికుమార్ మాట్లాడుతూ సత్యమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని, ఆ తల్లిని తలుచుకుంటూ గత 14 ఏళ్లుగా తమ తల్లిదండ్రులు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని తాము కూడా భాగస్వాములమై ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయుడు, వాసు, శ్రీను, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్నదానం జరుగుతుందంటే మా నాన్నగారు కాస్మో హోటల్ రాజు గారు, అలా మా ఆయన గారు రవికుమార్ రాజు గారు ఇద్దరు సహకారంతో ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రసాదం అందరికీ చేయగలుగుతున్నాము. భక్తులందరూ రండి, ప్రసాదం స్వీకరించి అమ్మ దర్శనం కూడా చేసుకోండి. అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ చతుర్మాస దీక్ష పూజా కార్యక్రమాన్ని 50 రోజుల పాటు ముంబై నగరంలో ఉన్న ఉత్తరాది మఠంలో నిర్వహిస్తున్నారని మధ్వ పురోహితులు యాతగిరి మద్వేష్ తెలిపారు. ఈ చతుర్మాసం 27వది కాక మరొక మహత్యం ఏంటంటే శ్రీ స్వామీజీ జన్మించిన స్థలమే కాక విద్యాభ్యాసాన్ని కూడా ఇదే ప్రాంగణంలో చేశారు. ఇంతకీ మహిమాన్వితమైన ప్రాంతంలో స్వామీజీ స్వయంగా శ్రీమూల రామదేవుని పూజ చేయటమే కాక భక్తులందరికీ బ్రహ్మఖరార్చిత మాల రామదేవుని దర్శనం భాగ్యం కల్పించడం పూర్వజన్మ సుకృతం. ఇంతటి విశేష కార్యక్రమంలో ప్రతిరోజు పండితులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు జరిపిస్తూ భగవంతుని యొక్క మహిమలను నేటి తరానికి సులభరీతిలో తెలియపరచడమే లక్ష్యంగా భారీ జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని పామూలే ఆచార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం సాయంత్రం పూట గురువుల అనుగ్రహ భాషను కూడా నిర్వహిస్తూ భక్తులను ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. ఉడిపి సిరూరు మఠాధిపతులు శ్రీవేదవర్ధన తీర్థ స్వామీజీతో కలిసి 50 రోజుల పాటు ఇదే ప్రాంగణంలో చతుర్మాస దీక్ష పూజను నిర్వహిస్తున్నారని, ఉడిపి శ్రీకృష్ణుని స్వయంగా అర్చించిన ఉడిపి స్వామీజీని దర్శనం కూడా మనకు కల్పించిన మా హులి ఆచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇద్దరు స్వామీజీల చతుర్మాస దీక్ష పూజను కనులారా దర్శించుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ అందరూ ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా యాతగిరి మద్వేష్ విజ్ఞప్తి చేశారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రతి పేదవాడిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధం. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉద్ఘాటన. పనసపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ. రానున్న రోజుల్లో నెలలో తొలి రోజునే 100% పెన్షన్లు పంపిణీ చేస్తాం. జనసేన ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పష్టం. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.